హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ట్రై కలర్ రైస్. అది ఎలానో ఇప్పుడు మనము చేసుకుందాం, వచ్చేయండి. ట్రై కలర్ రైస్ తయారు చేయడం కోసం మనము 3 కప్పుల రైస్, ఆరెంజ్ కలర్ రావడం కోసం 1 కప్పు క్యారెట్ తురుము, గ్రీన్ కలర్ కోసం 1 కప్పు పుదీనా, అలాగే పసుపు సరిపడినంత, ఒక 4 లవంగాయలు, 4 చెక్క, 3 పచ్చిమిర్చి, ఉప్పు సరిపడినంత, ఎల్లిపాయలు, అల్లం, హాఫ్ ఇంచ్ అల్లము అండ్ ఒక 4-5 ఎల్లిపాయలు పొట్టు తీసినవి, అలాగే ఇంట్లో ఉండే గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్. మొదటిగా మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేస్తున్నామండి. మొదటిగా మనము ఆరెంజ్ కలర్ రైస్ చేసుకోబోతున్నాము. దానికోసం 1 కప్పు రైస్, 1 కప్పు క్యారెట్ తురుము. ఎలానో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దీనికి మొదటగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్నాం కదండి, 1 చెక్క, 2 లవంగాయలు, 4 లవంగాయలు, 2 నుంచి 4 వేసుకోవాలి. అలాగే ఆనియన్ చీలికలు ఒక 4 సన్నగా కట్ చేసుకున్నవి. ఇందులో మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఇప్పుడు ట్రై కలర్ అంటున్నాం కాబట్టి ఓన్లీ ఆనియన్ కొంచెమే నేను యాడ్ చేస్తున్నాను. క్యారెట్ రైస్ పిల్లలకి చాలా బాగుంటుంది. లంచ్ బాక్సెస్కి మీరు పెట్టించినా కానీ మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మరొక బిర్యానీ ఆకు. స్కూల్లో కూడా ఆగస్ట్ 15కి వాటికి మీరు ఇట్లా కలర్స్ అన్నీ కూడా ఏదైనా థీమ్గా ఫుడ్ తీసుకురమ్మంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఇలా చక్కగా 3 కలర్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లలకనే కాదు, మన ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ డిఫరెంట్గా ఇలా కొంచెం బాయిల్ అయ్యాక చూసారండి, మన ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ మాడిపోతే కలర్ చేంజ్ అయిపోతుంది, మనకు కావాల్సిన కలర్ రాదు. ఇప్పుడు ఏంటంటే మనము క్యారెట్ వేసుకోవాలి. మంచిగా క్యారెట్ వేసుకొని ఇందులో కొంచెం జీడిపప్పు కానీ ఏమన్నా యాడ్ చేస్తే మనకి హెల్తీగా అంటే అవండి చాలా బాగుంటుంది. అసలు మనము పెరుగు చట్నీతో కానీ దేంతో అయినా తినొచ్చు. ఈ మసాలా దినుసులు ఇవన్నీ ఎందుకు వేస్తున్నానంటే ఓన్లీ క్యారెట్ రైస్ తినలేదు కాబట్టి దీనిలో ఏంటంటే కొంచెం మసాలా యాడ్ చేస్తే మనకు ఆ క్యారెట్ స్మెల్ ఉంటుంది కదా, కొంచెం అది అనేది రాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పి నేను యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా ఏంటంటే కలర్ కావాలి అంటే వేసుకోండి, ఆప్షనల్ అండి. ప్రతి దానిలో ఆనియన్ వేస్తే అది ఒక టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను వేసాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఇబ్బంది లేదు. ఇందులో మీరు ఏదంటే అది, ఒకవేళ చిల్లీ పౌడర్ రెడ్ది యాడ్ చేయకపోతే పచ్చికారం వేసుకోవాలనుకుంటారా అది కూడా వేసేసుకోవచ్చు. చిల్లీ కట్ చేసుకొని అట్లా ఏదైనా ఒక ఆయిల్తోనే కాకుండా గీతో కూడా చేసుకోవచ్చు. పిల్లలకి ఇంకా హెల్దీ, చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేయండి ఒకసారి. ఇంకా ఇట్లా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనము కొంచెంగా చిల్లీ పౌడర్ అండి, ఎందుకంటే కొంచెం టేస్ట్ రావాలి కదా, ఉప్పు కారం వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్. మసాలా పౌడర్ వేసుకుంటాం కాబట్టి కారం కూడా మనకు సరిపోతుంది. పిల్లలకు కాబట్టి చాలా కొంచెం, అదే మనమైతే కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు. చూసారండి, మంచిగా ఫ్రై అయిపోయింది. క్యారెట్ త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా రైస్, ఈ రైస్ని మనము ఇందులో వేసుకోవాలి. కొంచెం పక్కన పెట్టేసుకున్నాం కదా, 1 కప్పు, 1 కప్పుకి 1 కప్పు తురుమండి. అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది, బాగుంటుంది. మంచిగా ఆరెంజ్ కలర్లో పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి. మంచిగా కలుపుకోవాలి. ఈ తురుము ఉంది కదా, ఈ తురుమంతా కూడా మంచిగా రైస్కి స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక నెక్స్ట్ మనము ఇందులో కొంచెం మనం సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి.
ఫ్రైడ్ రైస్లకి సాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మనము కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో లాస్ట్గా మనము మన ఇంట్లో ఉండే గరం మసాలా ఉంటుంది కదండి, అది జస్ట్ ఫ్లేవర్ కోసము. క్యారెట్ తినలేకపోతుంటారు కదా కొంతమంది, అది తెలియకుండా ఉండటం కోసమని మనము కొంచెం 1 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ అట్లా మనం తినేదాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకోవాలి. చూసారండి, మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇందులో ఎగ్ పగలు కొట్టేసుకొని మనం ఎగ్ వేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా మనం ముందుగా వేసుకొని క్యారెట్తో పాటు కుక్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. చూసారండి, ఆరెంజ్ కలర్లో మంచిగా చక్కగా వచ్చేసింది. మన రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము గ్రీన్ కలర్ కోసం పుదీనా రైస్ చేసుకోబోతున్నామండి. దానికోసం మనము ఒక పీల్ తీసిన ఎల్లిపాయలు ఒక 4, మనం ఒక కప్పే కాబట్టి కొంచెం వేసుకుంటున్నాము. అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లము, అలాగే ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదండి 1 కప్పు పుదీనా అండ్ పచ్చిమిర్చి ఒక 3. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. వేసుకొని బాండి పెట్టేసుకొని ఇప్పుడు మనం పుదీనా రైస్ చేసుకున్నాము. దీనికి ఏంటంటే కొంచెం నెయ్యి అయితే బాగుంటుందండి. కావాలనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకొని, నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను, ఏదైనా పర్వాలేదు. ఇందులో మనము ఒక 4 జీడిపప్పులు, 4 నుంచి 5 జీడిపప్పులు వేసుకున్నాము. టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అంటే ఏం లేదండి, పుదీనా కొంచెం పిల్లలు తినరు కాబట్టి నెయ్యితో అయితే వాళ్ళకి చాలా తినాలనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి నెయ్యి యూజ్ చేయమని చెప్పాను. మన పెద్దవాళ్ళకైతే ఆయిల్ ఓకే. అలాగే కొంచెం 2 దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాయలు అండి, ఈ స్మెల్ రాకుండా. అలాగే ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా. మిక్సీలో మనం ఆల్రెడీ పుదీనాతో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాము. అల్లం వెల్లిపాయ కొంచెం వేసి మిక్స్ చేసాం కాబట్టి మనం ఇంకా విడిగా వేసుకునే పని లేదండి. ఒకవేళ అట్లా కాకుండా ఉంటే మీరు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ముందు మిక్సీ వేసుకున్నాం కదా, ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసాము. సో మనం ఇంకా కారం కూడా యూజ్ చేసే పని లేదనమాట. ఇందులో పచ్చిమిర్చినే కారం సరిపోతుంది. దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. అలాగే మనం విడిగా కూడా కొంచెం పుదీనా ఆకులండి, మిక్సీ వేసుకున్నది కాకుండా కొంచెం మనం పైన కూడా వేసుకుంటే బాగుంటుంది పుదీనా రైస్లో. చూసారా, అప్పుడే మంచిగా ఇదంతా కుక్ అయిపోయి నా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా పుదీనా రైస్ కోసమని, ఆ రైస్ వేసేసుకొని మనము కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంచిగా గ్రీన్ కలర్గా ఉంటుందండి. పిల్లలు కూడా బాగా తింటారు. ఇది తినేటప్పుడు చక్కగా జీడిపప్పు ఇవన్నీ కూడా మనం పళ్ళ కింద చాలా టేస్ట్ వస్తుంది. తొందరగా కూడా అయిపోతుంది కదా, చాలా ఈజీ ప్రాసెస్ రైసెస్ కూడా. పుదీనా అయితే ఇంకా చాలా జస్ట్ మిక్సీ వేసుకొని మనం వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అలాగే ఇందులోకి సరిపడినంత మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఎందుకంటే గ్రీన్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా స్మెల్ అది పిల్లలకు వస్తుంది అనుకుంటే మనం జస్ట్ కొంచెంగా మన ఇంట్లో ఉన్న గరం మసాలా అదైతే అది, లేకపోతే ఏ మసాలా పౌడర్ అయినా మనం కొంచెం యాడ్ చేసుకుందాం. చూసారండి, మన గ్రీన్ రైస్ రెడీ అయిపోయింది. ఇట్లా మనం లంచ్ బాక్స్లో పెట్టిస్తే బాక్స్ అంతా ఖాళీ ఇంటికి వచ్చేస్తుంది. ట్రై చేయండి, పిల్లల కోసమైనా, మన ఇంట్లో హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్తారు కదా, వాళ్ళకైనా కానీ బాగుంటుంది. పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.